సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు మా లాస్ట్ వీడియో చూసి ఉంటే గోప్రోది లెన్స్ డ్యామేజ్ అయిందని చెప్పినా కదా, లెన్స్ కవర్. సో దానికైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా నేను. ఆ ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి ఇదే అన్నట్టు ప్రొటెక్టివ్ లెన్స్ అని. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1500 ఏమో పడింది ఇది. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం ఆ పాత లెన్స్ని తీసేసి కొత్త లెన్స్ ఎట్లా వేయాలనేది చూపెడతాం మీకు. అండ్ ఇది నాకు కూడా ఫస్ట్ టైమే, నేను ఇంతకుముందు యూట్యూబ్లోనే చూసిన. సో మనం చూసింది అయితే ఒకసారి ఇప్పుడు నేను చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఇది ఎట్లా వస్తుంది. సో ఇదే అన్నమాట, మనం లాస్ట్ టైం డ్యామేజ్ అయింది కదా, ఇది చూడండి. ఈ లెన్స్ పోయింది కాబట్టి ఇప్పుడు నేను సేమ్ అట్లాంటిది ఇంకొకటి ఆర్డర్ పెట్టిన. దీన్ని తీసేసి దీన్ని పెట్టడం, ఈ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. ఈ ప్రొటెక్టివ్ లెన్స్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే వచ్చేస్తుంది బయటకి, మళ్ళీ ఫిక్స్ చేయాలంటే క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి. సో అదైతే చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే లూజ్ అయిపోద్ది అన్నట్టు. కాకపోతే ఇదిగోండి, డ్యామేజ్ బాగైంది కదా, తిరగట్లేదు అసలు, చాలా హార్డ్ ఉంది. సో ఇదేం లేదు, మనం యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసారు కదా, ఇదే డ్యామేజ్ అయింది మొత్తంలో. అండ్ ఇక్కడ కెమెరాని కూడా చూస్తే మీరు అక్కడక్కడ గ్లాస్ ఇవన్నీ పడ్డాయి కదా, దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలన్నట్టు వేరేది పెట్టేసరికి. మనం ఆ లోపలనే ఉంటే ఏంటంటే లెన్స్ని డ్యామేజ్ చేస్తుంది, కెమెరా లెన్స్ని. సో ఇదైతే క్లీన్ చేసేయాలి. ఈ చిన్న చిన్న మీకు కనిపిస్తున్నాయో లేవో, దీంట్లో గ్లాస్ పార్టికల్స్ ఉన్నాయి చూడండి అన్నీ. సో ఇదైతే పక్కన ఉండని, ఈలోపు నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కూడా చూపిస్తా. సో ఇదన్నమాట, సేమ్ ఉంది చూసారా. ఇప్పుడు దీన్ని ఏం లేదు, డైరెక్ట్ తీసి దానికి పెట్టి ఫిక్స్ చేసేస్తే ఇంకా దాని పని అయిపోతుంది అన్నట్టు, అంటే ఫిక్స్ అయిపోతుంది కంప్లీట్గా. బట్ ఇప్పుడు మెయిన్ టాస్క్ మనకు వచ్చేసి ఇది, ఈ క్లీనింగ్ అన్నట్టు. మొత్తం ఇందులో చిన్న చిన్నవి ఉన్నాయి, దీన్ని ఎట్లా తీయాలో చూద్దాం మనం. సో ఇగో ఫైనల్గా నేనైతే మొత్తం ఆ చిన్న చిన్న గ్లాస్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేసేసిన దీంట్లో. సో ఇప్పుడైతే ఈ కొత్తది వేయడానికి ట్రై చేద్దాం మనం. డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కొత్తది చూడండి, అండ్ ఇది పాతది, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏం లేదు, మనం ఇందాక యాంటీ క్లాక్ వైజ్లో దింపినాం కదా, ఇప్పుడు ఇది సెట్ చేసి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్టీల్వి, ఇవి వచ్చేసి దీంట్లో లాక్ అయిపోతాయి యాక్చువల్గా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఇట్లా కాకుండా స్టీల్ ఇట్లా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని దీన్ని కొంచెం ప్రెస్ చేసి, చూడండి లాక్ అయిపోయింది, ఇంకా తిరగట్లేదు కూడా. అండ్ ఇప్పుడున్న దీనికి ఈ కవర్ ఒక్కటి తీసేస్తే ఇంకా అయిపోయినట్టే. అండ్ ఆన్ చేసి కూడా చూపిస్తాను అన్నమాట. ఇప్పటికైతే ఇది ఇంకా ఫిక్స్ అయిపోయింది. సో మనకి ఆ 1500 వల్ల ఈ ప్రాబ్లం అయితే అయిపోయింది. కానీ ఇంకా ఇది బెండ్ అయింది కదా ఈ రాడ్, ఇంకా దీన్ని మట్టుకు కేస్ వేసే వాడదామని చెప్పి చూస్తున్నా. సో ఆ గోప్రోని అయితే నేను ఫిక్స్ చేసేసిన. చాలా టెన్షన్ అయిన ఉండే ఇది అసలు అవుతుందా అవ్వదా అని చెప్పి. సక్సెస్ఫుల్గా లెన్స్కి, లోపల లెన్స్కి ఏం కాలేదు కాబట్టి ఇది అదృష్టం అని చెప్పాలి. అండ్ ఇది ఒకటే ఉంది ఇంకా ప్రాబ్లం. సో ఇది కూడా చూస్తాను సార్ట్ అవుతుందా అయిందా అని. ఇంకా లేదు అంటే ఇట్లే వాడేస్తాను, ఏం ప్రాబ్లం అయితే లేదు దానివల్ల. మెయిన్ ఒకటి ఏంటంటే ఈ డోర్ అనేది క్లోజ్ అవ్వదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా. సో యా, మా ఛానల్ని లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంక ఇది ఫిక్స్ చేశాను కాబట్టి మోటో వ్లాగ్స్ కూడా తొందరలోనే వస్తాయి. సో అంతవరకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చలో రైట్.